పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. And in the name of God, there is a miracle of the Spirit. Therefore, there is Spirit. You must come out in the name of Jesus. Open. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Mama. Nana. Mama. Akka. Akka. Shelly. Ramudu. Esaya. Esaya. గొప్ప దేవునికి మహిమ కలుగునగాక. అందుకే బర్నబాను దేవుడు ఉన్నతంగా నిలబెట్టాడు. దేవుని స్తుతి కలుగునగాక. అనగా అతనికి ఒక రోజున ఆ స్థితి ప్రభు మందసములో కర్రవలే అతన్ని నిలబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అవును ప్రియా దేవుని బిడ్డలారా, కానీ ఆ యొక్క మోషే కర్ర ఈ యొక్క మందసములో లేదు. కానీ ఎవరి కర్ర ఉంది? అహరోను కర్ర మాత్రమే ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అహరోను కర్ర మాత్రమే మందసములో ఉన్నది. అది కూడా చిగురించి. దేనికి సాదృశ్యం అంటే దేవుని కొరకు నిలబడిన వారు చిగురించి ఉంటారు, అనగా చచ్చిపోరు. దేవునికి మహిమ కలుగునగాక. వాళ్ళు చావరో, వాళ్ళు చిగురించి ఉంటారు. ఆ చిగురు చూచి అనేకులు ఆశ్చర్యం కలిగింది. ఆ చిగురు చూచి అనేకులకి వింత కలిగింది. ఆ కర్రను చూచినప్పుడు ఇప్పుడు కూడా వింత కలుగుతుంది. అమ్మో, ఏంది ఇది? భూమితో సంబంధం లేదు, నీటితో సంబంధం లేదు, గాలితో సంబంధం లేదు, అన్ని మూసివేసిన ప్రకృతికి విరుద్ధంగా ఈ కర్ర ఎండి చిగురిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలు, దేవుని పరిచర్యకు సపోర్టర్గా ఉన్నవారు, వారికి దేవుడు చేసే కార్యాలు ఎవరికి అర్థం కావు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరికి అర్థం కావవి? అవి ఎంత ఉన్నతంగా ఉంటాయంటే ప్రియా దేవుని బిడ్డలరా, ఏ దిక్కు నుండి ఏమొచ్చింది కూడా తెలియదు. అనగా ఆశలు ఉండవు. ఇంత బతుకుతామని, ఎట్లా బతుకుతామని ఆ సోర్స్ కూడా కనపడదు. కానీ కర్ర ఏ విధంగా చిగురిస్తుందో వాళ్ళు ఆ విధంగా చిగురిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. మరి మోషే కర్ర అది అభిషేకానికి సాదృశ్యం, అది దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యం, దేవుని శక్తికి సాదృశ్యం. అది మోషేకు ఇవ్వబడింది దేవుని దగ్గర నుంచి. దేవునికి మహిమ కలుగునగాక. గుర్తుపెట్టుకోండి, రెండు కర్రలు ఇక్కడ ఉన్నాయి. ఒకటే మోషే కర్ర, రెండోది అహరోను కర్ర. అహరోను కర్ర అయిపోయింది, మోషే కర్ర ఇది ప్రభు దగ్గర నుంచి వచ్చినది. దేవునికి మహిమ కలుగునగాక. దాని శక్తి దేవుని యొద్దది. మోషే చేతి కర్ర అయినప్పటికీ ఆ దానిలో ఉన్న శక్తి దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి అది అభిషేకంతో కూడినదిగా ఒకరి తర్వాత ఒకరికి అది వెళ్ళిపోయింది. కానీ మందసంలోనికి రాలా. దేవుని యొక్క అభిషేకము కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్ప్రెడ్ అయింది. కానీ అది భూమి ఎత్తబడేదాకా, అనగా ఆ యొక్క
లోకము పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడే అంత వరకు ఆ అభిషేకము మనుషుల ద్వారా ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయింది, కానీ అది తిరిగి ప్రభు దగ్గరికి అప్పుడే రాదు. దేవునికి మహిమ కలుగును. అందుకే అంటాడు, నాకు ఇవ్వటం తప్ప తీసుకోవటం తెలీదు. ఏంటది? అభిషేకం తీసుకో, మళ్ళీ వెనక రాదు. ఇప్పుడు వచ్చింది లాస్ట్లో, ఎప్పుడో సంఘం ఎత్తబడిన తర్వాత. అప్పుడు దాకా అదేంది, మనుషులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అది స్ప్రెడ్ అయిపోతూ వెళ్ళిపోతుంది. అందుకే ఒకసారి దినకరం గారు చనిపోయినప్పుడు నేను టీవీ చూస్తున్నప్పుడు నేనేమనుకున్నాను తెలుసా? తండ్రి, ఆ అభిషేకము ఆయన చనిపోయాడు కదా, అది నాకు దయచేయి ప్రభువా అంటున్నా. దేవుని స్తుతి కలుగునగాక. అందరేమో ఎక్కడ పోవాలనుకుంటున్నారు? ఆయన సమాధి చూద్దాం, మనిషిని చూద్దాం, అది చేద్దాం అని. ఇంట్లో వాళ్ళు కూడా కూడా ఆయన ఇల్లు వద్దాం అంటే నేను రానన్నయ్య, నేను ఇక్కడి నుంచి చూస్తా అన్న. దేవునికి మహిమ. ఎందుకంటే అభిషేకము నువ్వు ఇచ్చిన దేవుడు తీసుకునే దేవుడు కాదు. ఇచ్చావు కాబట్టి తన కొడుకులకి ఇచ్చాడో లేదు నాకు తెలియదు, కానీ అది నాకు ఈ ప్రభువా అని అది చూస్తూ కన్నీటితో ప్రార్థన చేశా. దేవుని స్తుతి కలుగునగాక. ఒక దినాన అమ్మ, నేను చిన్నప్పుడు ఆ గుంటూరు గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టారు దినకరం గారు, డీజీఎస్ దినకరం గారు. మీటింగ్ పెడితే అందరూ, నేను, నా చెల్లి, అమ్మ, తర్వాత మా ఇంటి పక్కన ఆంటీ, వాళ్ళందరము వరుసగా కూర్చొని ఉంటే ఆయనకి మాకు దాదాపు ఇక్కడి నుంచి ఆ రోడ్డు అంత దూరంలో ఉంటుంది. అంత రోడ్డు మీద ఆయన స్టేజ్ ఉంది. మేము ఇక్కడ కూర్చున్నాం. వేల మంది ప్రజలు, దాదాపు 50,000 మంది దాకా కూర్చుంటారు. వాళ్ళలో మేము ఎక్కడో. అయితే అక్కడ నుండి అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతున్నప్పుడు అమ్మ అనుకుంది, ఈ నిజంగా అందరూ పరిశుద్ధాత్మేనా లేకపోతే దురాత్మ కూడా ఇక్కడ పనిచేస్తుందా అని అనింది తన మనసులో. వెంటనే దినకరం గారు, అమ్మా ఎలిజబెత్, నీ కూతురు బ్యూలా సుకన్య, నీ పక్కనందు రూతు, నీకు కుమారుడు ఉన్నాడు, మొత్తం వరుసగా నుంచున్నావు, నువ్వు పలుకుతున్న మాట వాస్తవమే అన్నాడు. వెంటనే అమ్మ అనుకుందో, నేనేనా అనుకుంటుంది. వెంటనే ఆయన నేనేనా అని అనుకుంటున్నావు, నువ్వేనమ్మా, నువ్వు చెప్పింది వాస్తవం. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్న వాస్తవమే, దురాత్మలు కూడా ఎగురుతున్నాయి కూడా వాస్తవమే అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ మాటకి పక్కన ఒక మెంటలు వచ్చింది. ఎవరికి? పక్కింటాకి మంటలో ఏమని, నిన్ను పిలిచాడు దేవుడు, నన్ను పిలవలేదే, నేను పాపిని కూడా మెంటలు వచ్చేసింది ఆమెకి. మెంటలతో చచ్చిపోయింది. దేవుడు ఎవరైనా పిలిస్తే ఏమనుకోవాలా? అమ్మ మెంటలు తెచ్చుకోవాలా? దేవుని స్తోత్రం, దేవుని కృప వారి మీద ఉంది, దేవునికి మహిమ కలుగునగా కనాలి. కానీ ఆమెను పిలిచారు, నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు, ఆమెకు చెప్పిన మెంటలు వచ్చింది. ఏమొచ్చింది? ఆలోచిస్తే ఏమవుతుంది? మెంటలు వచ్చింది. ఏం రాదు. పిలిచాడంటే అర్హత ఉంది, పిలిచాడు. నీకు అర్హత వచ్చినప్పుడు దేవుడు నేను పిలుస్తాడు. నువ్వు పిలిచినప్పుడు ఏం చేయాలా? సరిదిద్దుకొని బ్రతకాల. అంతేగాని జ్యోతిష్కులాగా నా పేరు చెప్పలేదే, ఏంది పేరు చెప్పేది? అమ్మా నా పేరు పెట్టి పిలవలేదే అని కుదరదు. ఒకసారి ఎట్లా కూర్చున్నా, ఇంట్లో నాకు చెవు బాగా నొప్పితో అల్లాడిపోతున్నా. నేను అందరూ కూర్చొని ఆ మీటింగ్స్ వెళ్ళాం. ఏదో నాకు యవ్వన ప్రాయం వచ్చినప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అప్పుడు ఇంటికి చుట్టాలు హైదరాబాద్ నుంచి గుంటూరులో మీటింగ్ పెడితే ఆయన దినకరం గారు వచ్చారు. సరే, అందరికీ అద్భుతాలు జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఆశ్చర్యమైన కార్యాలు ఎట్లా జరుగుతాయో దేవుడు ఇప్పుడు మనకు తెలియచేస్తున్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళు అక్కడికి పోతే మా ఇంటికి వచ్చిన ఆ చెల్లి పేరు దేవుడు పిలిచాడు, ఆయన పిలిచాడు. నాకు ఎట్లుంటుంది? ఏమనుకుంటారు మీరు? మా ఇంటికి వచ్చి ఈ పిల్లలు పిలిచాడు అని పిల్లలు అనుకుంటాం అనుకోవా? కానీ ఆ ఫీలింగ్ రాలా. ఏమనుకున్నా తెలుసా? దేవుడు మా ఇంటికి రావటం వల్ల దేవుడు ఈ కుమార్తెను దర్శించాడు, దేవుని స్తోత్రం అని చెప్పుకొని ఆ మీటింగ్ అయిపోయింది. మధ్యాహ్నం పూట కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా, తండ్రి ఎదుగు అక్కడ ఉన్న అభిషేకము నా మీద కూడా రిలీజ్ చేసి ఇప్పుడే నాకున్న ఈ బలహీనతను ముట్టి స్వస్థపరచన్నా. ప్రార్థన చేస్తుండగా ఒక బలమైన వేడి లోపలనికి వెళ్ళి లోపల పటా పటా అని మోగిపోయింది సౌండ్. మీకు మొత్తం కాలిపోతుంది, సగం ఫేస్ మండిపోతుంది. అంటే అక్కడికి వెళ్ళకుండానే నేను ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఏం చేశాడు? అభిషేకాన్ని పంపించి ముట్టి స్వస్థపడి తెల్లారిపాడు స్వస్థ.
గంటలోనే స్వస్థత. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన నా మీద చేయి పెట్టలేదు, నాకు ప్రార్థన చేయలేదు, నాకు ఆయన పేరు పెట్టి పిలవలేదు. కానీ ఆ ఇంటికి పిలిచిన ఆ కుమార్తె విషయమై సంతోషించి ప్రార్థన చేసిన కారణాన దేవుడు నా చెవుని ముట్టి బాగు చేశాడు. ఇప్పుడు ఇదే చెవు అస్సలు పాట 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 అన్న సౌండ్ అనమాట, పగిలిపోయిన సౌండ్ వచ్చింది లోపల. అంత బలమైన సౌండ్ నా చెవుల్లోనికి వెళ్ళి పగిలిపోయి ఆ రోగం అంతగా తొలగిపోయి చక్కని వెనికిడి దేవుడు ఇచ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మరి అట్ట ఉండాలి. కానీ వాళ్ళు పిలిచారు, ఆ పుణ్యాత్మురాలు నన్ను పిలవలేదు, నేను పాపాత్మురాల్ని, నన్ను ఎప్పుడు పిలుస్తాడు, నన్ను పిలువయ్యా, నన్ను పిలువైన పొద్దాకలు పాడిందే పాడరా, పాషుపడి దాసులా ఉండకూడదు. ఏం చేయాలా? పిలిస్తే ఏం చేసావు? సంతోషించు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అబ్బా, నా సంఘములో దేవుడు ఒక్క పేరు పెట్టి పిలిచాడు. నా దేవుడు మా సంఘంలో ఉన్నాడు, నన్ను కూడా ఒకరోజు పిలుస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక అనాలి. కానీ ఆమెను పిలుస్తాడు, నన్ను పిలవలేదు, ఆమె పరిశుద్ధురాలు, నేను మంచిదాన్ని కాదు, చండాలపదాన్ని, నా బతుకు మంచిది కాదు, నా బుద్ధి మంచిది కాదు. ఇంకొంతమంది నేను ఆమె కంటే బాగా ప్రార్థన చేస్తానుగా, నాకెందుకు ఇట్ట రాలేదు, దేవుడు పిలవలేదు. దేవుడు మంచోడు కాదు, మంచోడు కదా అమ్మా. ఈ అట్టనకూడదు. ఏం చేయాలా? స్తోత్ర ప్రైస్తలాడు. ఒకరిని పిలిస్తే అందరినీ పిలిచినట్టే. అందుకే ఆ రోజు ఆ విధంగా అన్నాను కాబట్టి దేవుడు మార్చేశాడు. అహరోను కర్ర, ఇది అభిషేకానికి సాదృశ్యం. దానిలోనికి దేవుని ఆత్మ వచ్చింది. అందుకే ఆ కర్రను దేవుని ఆ యొక్క మందసంలోనికి పెట్టలేదు. కానీ ఏ కర్ర వచ్చింది? అహరోను కర్ర వచ్చింది. మోషే కర్ర మందసంలో పెట్టలా, అహరోను కర్ర వచ్చింది. ఎందుకు అహరోను కర్ర వచ్చిందంటే అహరోనికి పరిచర్య, యాజకునికి ఆ సపోర్ట్గా ఉంది కాబట్టి ఆ కర్ర. దాన్ని ఏం చేశాడు? మందసములో పెట్టాడు. ఆ సపోర్ట్ కర్ర కోసము మందసము పెద్ద చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. అనగా చూడండి, ఒక వ్యక్తి కొరకు, వ్యక్తి ఉపయోగించే ఆ కర్ర కొరకు, అనగా దేవుని పని కొరకు ఉపయోగపడే వారి కొరకు దేవుని హృదయం ఎంత విశాలపరుచుకుంటాడో ఈ మాట మనకు అర్థమవుతుంది. దేవుని స్తుతి కలుగునగాక. చాలామంది అంటారు, నేను దేవునికి ఎంత చేస్తే నాకేం జరిగింది, నాకు ఎట జరిగింది, నీకు ఎట జరిగింది, అట జరిగింది, నాకు మేలు జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే నిన్ను చిగురించు కర్ర వలె మార్చబోతున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీకు అన్ని వైపులు బంధాలు కట్టయిపోవచ్చు, రక్త సంబంధులతో కట్టయిపోవచ్చు, స్నేహితులతో కట్టయిపోవచ్చు, భూమితో కట్టయిపోవచ్చు, ఆకాశంతో కట్టయిపోవచ్చు. సంబంధాలు అందరితో నీ సంబంధాలు బాంధవ్యాలు కట్టయిపోవచ్చు. కానీ నీవు చిగురిస్తావు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీవు చిగురిస్తావు, మహిమకరంగా చిగురిస్తావు, నువ్వు ఫలిస్తావు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే చూడండి, ఆ అహరోను కర్రకు, మందసములో ఉన్న అహరోను కర్రకు భూమికి సంబంధమే లేదు. అది భూమిలో గుచ్చబడిందా చిగురించడానికి? లేదు, భూమిలో గుచ్చబడలేదు. ఆకాశము మంచు కురడానికి అవకాశం ఉందా? మంచు ద్వారా చిగురించిందంటానికి లేదు. ఒకవేళ ఆ మందసం మీద ఆ కరుణాపీఠం పెట్టిన తర్వాత దానిలోనికి ఆక్సిజన్ కూడా పోదు. ఆక్సిజన్ పోయినా కాస్త చిగురించిద్ది అంటానికి అవకాశము ఉంటుంది. మరి దాని లోపల మన సైన్స్ ప్రకారం ఆలోచిస్తే దాంట్లో కార్బన్ డైఆక్సైడే ఎక్కువగా ఉండిపోద్ది. దాంట్లో శూన్యం తప్ప ఏమీ ఉండదు. అటువంటి ఆ కర్రకు దేవుడే ఆక్సిజన్ మండుతున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. దేవుడే దానికి భూమిలో సంబంధం ఉన్నట్టుగా తండ్రే దానికి సంబంధము కలిగి ఆయన మహిమ ద్వారా ఆ కర్రను చిగురింపజేశాడు. ఆయనే మంచయి దాన్ని కురిపించి దాన్ని చిగురింపజేస్తున్నాడు. ఆయనే భూమి అయ్యుండి దాన్ని మొలికింపజేశాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎవరు నీకు సహాయం చేయకపోవచ్చు. దేవునికి నువ్వు సహాయం చేసినప్పుడు, ఆయన పనికి సపోర్ట్గా ఉన్నప్పుడు, యాజకునికి సపోర్ట్గా ఉన్నప్పుడు నీకు ఎవరు ఏ సహాయం చేయకపోవచ్చు, ఎవరితో సంబంధాలు ఉండకపోవచ్చు, ఎవరితో నీకు బంధవ్యాలు, ఎవరు నీకు సహాయం చేసేవాళ్ళు నా అనేవాళ్ళు లేకపోవచ్చు. కానీ దేవుడు నీకు అన్నయ్యుండి నీకు కావలసిన సమస్తమును సమకూరుస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక.
ఏది నీకు తక్కువ కానిడైనా. అందుకే అహరోను కర్ర అక్కడ ఉన్నది, అహరోను లోపల లేడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధికి ఎవరు వెళ్తారు? దేవునికి దగ్గరగా ఉన్న దేవుని స్తుతి కలుగునగాక. ఎవరు వెళ్తారు దేవుని సన్నిధికి? విశ్వాసులే. వాళ్ళే పరలోకాన్ని స్వాధీనపరచుకునేవాళ్ళు, వాళ్ళే దేవుని సన్నిధికి చేరేవాళ్ళు. మరి సేవకులు బతికింది ఇప్పుడు మీ అందరికి ఒక నీ బతికింది అనుకుంటున్నారు మీరు. దేవునికి మహిమ కలుగునగాక. నా బతుకు బాగానే ఉంది, దేవుని స్తుతి కలుగునగాక. మచ్చ లేకుండా, డాగు లేకుండా జాగ్రత్త. కంటే నాకు 2 లెక్కలు ఉన్నాయి. నేను ఏం చేస్తున్నాను? ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నా. ఎక్కడ చిన్న తప్పు కూడా లేకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నా. దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే సత్యం. యాజకుడు మందసంలో ఉండలేదు. యాజకునికి సహకరించిన ఆ కర్ర మందసంలో ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంత కృప చూడండి. ఎంత దేవుడు మనుషులకు అర్థమయ్యే రీతిగా ఎంత చక్కగా తన ప్రణాళికను తెలియజేశాడో. ఆయన చేసేది ప్రతిది కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంటుంది, కానీ అర్థం చేసుకొని సావరు, అర్థం చేసుకోరు. దేవుడు చేసేది ప్రతిది కూడా చక్కగా ఉంటుంది, ప్రణాళికబద్ధంగా ఉంటుంది, అర్థమయ్యే రీతిగా ప్రాక్టికల్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఏది పడితే అది ఉండదు. ఆయన చక్కగా అమర్చబడినట్టుగా అర్థమయ్యేట్టుగా దాన్ని విశదపరుస్తూనే ఉంటాడు. కానీ మనిషి దాన్ని అర్థం చేసుకోలేరు. అందుకే వీరెవరు? పరలోక రాజ్యానికి వారసులు. దేవునికి మహిమ కలుగునగాక. పరలోక రాజ్యానికి వారసులు. అవును, వారసులు. వారసులు ఏం చేస్తారు? పొరపాటుగా కానికిచ్చారు. ఎంత ఇచ్చారు? ఎంత వచ్చినాయి? వారసులపై దెయ్యం పనిది. దెయ్యం పని ఏం చేసిద్ది? ఎంత లెక్క చెప్పు, మూటకట్టు, తిరిగి పరుసు. ఈ దెయ్యం కౌప నీకెందుకు? దెయ్యం పని నీకెందుకు? నువ్వేం చేయాలా? వాళ్ళు చేశారు, నేనేం చేయలేదు, నేనేం చెయ్యాలా అనుకోవాలి. కానీ వాళ్ళకే ఎత్తున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారులే. మరి నువ్వు సత్తవా అమ్మా? వాళ్ళు బాగుపడుతున్నారు, నువ్వేం చేయాలా? నువ్వు కూడా సపోర్టర్. ఎందుకంటే మందసంలో చేరడం ఏం చేయాలా? కష్టపడాలా. మందసంలో చేరడానికి ఆ అహరోను ఎన్ని తిప్పలు పెట్టాడు ఆ కర్రని అమ్మా? తిప్పలు పెట్టాడు ఆ కర్రని. ఏడ పడేసి ఉంటాడు? గుంటలో పడేసి ఉంటాడు, పైకి లాగుంటాడు. రాయి వచ్చినప్పుడు ఎత్తి దాని మీద వేసి పైకి ఎక్కుంటాడు. అనగదెక్కల పైకి ఎక్కుంటాడు. అనగదెక్కినప్పుడు మరి ఆ కర్రకి దెబ్బ తగలదా అమ్మా? సపోర్ట్గా ఉన్న వాళ్ళకి దెబ్బలు ఎక్కువ తగులుతాయి. మరి ఆ కర్ర పట్టుకొని, మీకు కర్ర అనుభవం లేదుగా, నాకు బాగుందిలే, దేవుని స్తుతి కలుగునుగా. ఎందుకంటే ఆ కొండ ఇక్కడ కర్ర లేకపోతే కింద పడతాను. అందుకని ముందు నేను దిగేటప్పుడు ఫస్ట్ ఏం పెడతాను? కర్ర బాగుందా, అప్పుడు దిగి కిందకు వస్తా. ఎందుకని? బాగుందని. దెబ్బ ఎవరు తగులుతుంది? ఫస్ట్ దెబ్బ. అందుకే ఫస్ట్ దెబ్బ సహాయం చేసే వాళ్ళకే తగులుతాయి. దేవునికి మహిమ కలుగునగాక. దెబ్బలు తగులుతాయి. దాన్ని ఎంతగానో బాధ పెట్టుంటాడు, దాన్ని ఎంతగానో ఉపయోగించుంటాడు. నడవటానికి, వెళ్ళటానికి, పడేయటానికి, ఆడపడేసి బయట చేసి ఇంట్లో పెట్టి, బయట పెట్టి, ఆడ తీసుకెళ్ళి పెట్టి, ఎక్కడ పడి దాన్ని పడేసి తీసుకొచ్చి మొత్తాన్ని గందరగోళం చేసి ఉంటాడు అహరోను. అయినను అంత గందరగోళం చేసిన, బాధపడిన ఆ కర్రే మందసంలో ఉంది. కానీ వెళ్ళి దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి, ధూపాలు వేసి, ప్రార్థనలు చేసి, విజ్ఞాపనలు చేసినాడు ఆ మందసములో లేరు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కనుక మీరు కర్రలు అవుతారా, లేకపోతే ధూపం వేసేవాళ్ళు అవుతారా అమ్మా? కర్రే హాయి. దేవుని స్తుతికి ధూపాలు ఏమవుతారు? కనపడరు. ధూపం వేసేవాళ్ళు కనపడరు. ఏమా ఏం చేస్తారు? పొద్దున్నే అహరోను పొద్దున్న లేచి కర్ర తీసుకుని వచ్చి ఆ కర్ర ఎక్కడ పెడతాడు? అతి పరిశుద్ధ స్థలంలో తీసుకొస్తారు కర్రని అమ్మా. తెస్తాడా? తేడానికి కుదరదు. ప్రత్యక్ష గుడారంలోనికి ఎంటర్ అయ్యే సమయంలో కర్ర నడబడేయాల. ఇతరే ఒక్కడే నడుచుకుంటూ లోపలికి వెళ్ళాల. కర్ర ఎక్కడుంటుంది? ఆవరణంలో బయటపడేస్తాడు కర్రని. కానీ ఆ బయటపడేసిన ఆ కర్ర ప్రతిసారి లోపలికి వెళ్ళొచ్చినోడికి లేని ధన్యత, బయటపడేసిన కర్ర ఎడబోయింది ఇప్పుడు లోపల మందసంలోనికి వెళ్ళింది. దేవుని స్తుతి కలుగునగాక. ఈయన మందసం పైన వారికే చూసి వచ్చాడు. ఎవరు?
యాజకుడు ప్రతిసారి పోయి అహరోను పోయి మందసం పైన చూసి తలకాయ దించుకొని అయ్యా మహిమను చూడలేక తండ్రి తండ్రి అనుకుంటూ తల దించుకొని మందసం ముందు బతికాడు. కానీ బయట ఉన్న కర్ర మందసం లోపల ఉంది. దేవుని స్తుతి కలుగున గాక. హల్లెలూయా. ఎంత కృప చూడండి. దేవుని కొరకు ఆ పని కొరకు సపోర్ట్ చేసిన వారికి దేవుడు ఎంత కృపనిస్తున్నాడో చూడండి. తీసేసిన కర్ర, అందుకే తీసేసిన ఏమై తలకి మూలరాయి, తీసేసిన కర్ర ఏమైంది? అహరోను మించిన కర్ర అయింది. దేవుని స్తుతి కలుగును. అహరోను మించిపోయింది అది. ఈయన ఆ కరుణాపీఠ మీద ఉన్న ఆ షకీనా మహిమనే చూడలేక తలదించుకొని బతికే ఈ అహరోను అల్లాడిపోయేవాడు. అక్కడ దాకపోయి నేను దేవుని చూశా, మహిమను చూశాను ఊరు మొత్తాన్ని చెప్పేవాడు. కానీ మందసం లోపల వెళ్ళలేకపోయింది. కానీ బయట ఉన్న కర్ర ఏడా బయట పడేసి వచ్చిన కర్ర, నువ్వు దేనికి పనికిరావు పో, ఇప్పుడు ఉపయోగపడాలి ఆడ పెడతా పో అని వాడు పెట్టేసి వచ్చిన ఆ కర్ర అదే మందసంలోనికి వెళ్ళింది. దేవుని స్తుతి కలుగున గాక. హల్లెలూయా. ఎంత కృపరాది, ఎంత ధన్యత. ఆ ధన్యత భాగ్యము మనుషులకు దొరకాలంటే అది అసాధ్యం. అది మందసంలోనికి వెళ్ళే వాళ్ళు మాత్రమే దొరుకుతారు అక్కడ. దేవునికి మహిమ కలుగున గాక. నువ్వు మందసంలో ఉండాలంటే, దేవుడి మహిమ ద్వారా నువ్వు ఎదగాలంటే, ఆయనలో నువ్వు నాటబడాలంటే నీవు అహరోను కర్ర వలె నువ్వు ఉండాలా. పనికి దేవుని పనికి ఒక సపోర్టర్ అయిన శక్తిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను తీసుకెళ్ళి మందసములో నిన్ను పెడతాడు. మేమందరము మంచి అహరోను కర్రల వలె, చిగురించు కర్రల వలె ఉండటానికి మీ కృపను గంచండి అయ్యా. పరిచర్యకు సహకరించే వరకు సేవకునికి సపోర్టర్లుగా ఉండే విధంగా నీ బిడ్డలు లేవనెత్తో, వీరిని మీ మందిరంలో స్థిరపరిచాయా. మీ కృపతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యం నీరు కట్టండి, ఫలింపచండి. ఈ వాక్యమైన నీ బిడ్డల జీవితాల్లో నూతన కార్యములు జరుగునుగాక. నీ బిడ్డలు అహరోను కర్రలుగా మారుదురుగాక. మీ రక్తంతో నీ బిడ్డలను ముద్రిస్తున్నానయ్యా. వీరిని ఆస్వాదించి ఫలింపచేసి బలపరిచి వర్ధిల్లింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతే. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుతుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటిస్తున్న గ్రామం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము మారేడుమిల్లిలో 2వ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్లు కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా
ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైన చోటు పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితులు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరు తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.